శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈ జూలై నెలలో కొన్ని గ్రహాల సంచారాల వల్ల 5 రాశుల వారికి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. కావున ఈ నెలలో ముఖ్యంగా బుధుడు, శుక్రుడు, సూర్యుడు మరియు శని గ్రహము సంచారాల కారణంగా కొందరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు పెరగడము, పెట్టుబడుల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరము, పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఆ 5 రాశులు ఏవో, వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందో, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. జూలై నెలలో గ్రహాల సంచారాలు ఇలా ఉన్నాయి. జూలై నెల 4వ బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి మారుతాడు. జూలై 27న శుక్రుడు శని వక్రగమన ప్రభావంలోకి వస్తాడు. ఈ మార్పుల కారణంగా ముఖ్యంగా ధనం, కుటుంబం, ఉద్యోగం, వ్యాపార పెట్టుబడుల విషయంలో కొన్ని రాశుల వారికి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. మొట్టమొదలుగా ఉండేటువంటి 5 రాశులలో మొట్టమొదటి రాశి కన్యారాశి. మొదటగా కన్యారాశి. ఈ నెలలో ఖర్చులు అనూహ్యంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు, అప్పులు లేదా అత్యవసర పరిస్థితుల వల్ల డబ్బు బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరిని కూడా నమ్మి డబ్బును ఇవ్వకూడదు. మరియు ఎక్కడైనా కానీ డబ్బును పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. వ్యాపారంలో కొత్త బెడులు పెట్టాలనుకుంటే 1కి 2 సార్లు ఆలోచించండి. ఉద్యోగాల్లో సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవసరము లేని ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవడం మంచిది. ఇక 2వ రాశి అయినటువంటిది ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కూడా ఈ నెల కొంత ఆర్థిక ఒత్తిడి కనిపించవచ్చు. పెండింగ్ బిల్లులు, బ్యాంకు రుణాలు, పన్నుల వంటి విషయాలు ఇబ్బంది పెట్టవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ అవసరాల వల్ల ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు తగ్గిస్తే ధన నష్టం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఇక 3వ రాశి అయినటువంటిది మకర రాశి. ఈ మకర రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. జీతం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోవడము మంచిది. ఆరోగ్యంపై కొంత ఖర్చు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ పెట్టుబడుల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరం. ఇక కుంభరాశి. 4వ రాశి అయినటువంటిది కుంభరాశి. ఈ కుంభరాశి వారికి డబ్బుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలలో ఆలస్యం ఎదురవుతుంది. ఆదాయం వచ్చినా చేతిలో డబ్బు నిలవకపోవడము, అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు వెంటనే తిరిగి వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. కావున చూసుకొని డబ్బులు అప్పుగా ఇవ్వవలసి ఉంటుంది. వాహనాలు లేదా గృహ మరమ్మతులపై అదనపు ఖర్చులు రావచ్చు. కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాల్లో స్పష్టంగా మాట్లాడటం మంచిది. ఇక 5వ రాశి అయినటువంటిది మీనరాశి. ఈ మీనరాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగా ఉండవచ్చు. అనవసర ఖర్చులు పూర్తిగా తగ్గించాలి. కోర్టు వ్యవహారాలు లేదా పాత అప్పుల కారణంగా ధనం పైన ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. కొత్త పెట్టుబడులు చేసేటువంటి ముందు నిపుణుల సలహా, మీ పెద్దల సలహా తీసుకొని ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 5 రాశుల వారు ముఖ్యంగా అనవసర ఖర్చులు తగ్గించండి. కొత్త అప్పులు తీసుకునే ముందు బాగా ఆలోచించుకోండి. పెద్ద పెట్టుబడులు తొందరపడి చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రతి ఆర్థిక నిర్ణయానికి 1-2 సార్లు ఆలోచించండి. అప్పు ఇచ్చేటువంటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అప్పు ఇవ్వాలి. గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే జ్యోతిష్యంలో అవకాశాలను మాత్రమే సూచిస్తుంది. జ్యోతిష్యం అనేటువంటిది మన కృషి, సరైన ప్రణాళిక, ఆర్థిక క్రమశిక్షణ ఉంటే ఎలాంటి సమస్యలనైనా కానీ మనం అధిగమించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఉపయోగపడుతుందని తప్పకుండా ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే మీ రాశిలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి జ్యోతిష్య విశ్లేషణలు, నెలవారీ రాశి ఫలితాల కోసం మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.